సో, ఇప్పుడు టోలరెన్స్ గ్రూప్స్. టోలరెన్స్ గ్రూప్స్ అంటే ఏంటో చూసాం. జీఎల్ టాలరెన్సెస్ ఓబీఏ 0, కస్టమర్ వెండర్ టాలరెన్స్ ఓబీఏ 3, యూజర్ టాలరెన్స్ ఓబీఏ 4. సో, మీకు ఒకటి అర్థమైందనుకోండి. రిమైనింగ్ కావాలంతా సింపుల్. ఫస్ట్ మనం జీఎల్ టాలరెన్స్ ఓబీఏ 0 చూస్తాం. ఓకేనా? ఓబీఏ 0. సో, మన కంపెనీ కోడ్ ఏంటి? జేకే10. ఓకే. జేకే10. సో, ఇది మన టాలరెన్స్. ఓకే. ఇది మన టాలరెన్స్. మనం ఏం చేసాం? టాలరెన్స్ ఫర్ గ్రూప్ జీఎల్ అకౌంట్స్. సో, జీఎల్ అకౌంట్స్ లోకల్ కరెన్సీ. దీనికి మనం డెబిట్ పోస్టింగ్ రూ. 10, క్రెడిట్ పోస్టింగ్ రూ. 10 ఇచ్చాం. ఓకేనా? సో, పర్సెంటేజ్‌కొస్తే 1%, 1% ఇచ్చాం. ఓకే. సో, డెబిట్ పోస్టింగ్ 10%, క్రెడిట్ పోస్టింగ్ 10%. పర్సెంటేజ్‌కొస్తే ఓకే. డెబిట్ పోస్టింగ్ రూ. 10, క్రెడిట్ పోస్టింగ్ రూ. 10 అమౌంట్స్ అయితే. సో, పర్సెంటేజ్‌కొస్తే డెబిట్ పోస్టింగ్ 1%, క్రెడిట్ పోస్టింగ్ 1% మాత్రమే యూజర్ టాలరెన్స్ ఇచ్చాం. సో, టాలరెన్స్ ఏందంటే డిఫరెన్స్ అమౌంట్. టాలరెన్స్ అంటే డిఫరెన్స్ అమౌంట్. స్ ఎగ్జాంపుల్ చూడండి మీకు అర్థమవుతుంది. టాలరెన్స్ అంటే డిఫరెన్స్ అమౌంట్. ఓకేనా? జనరల్ టెర్మినాలజీ టాలరెన్స్ అంటే డిఫరెన్స్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వాయిస్ 200 ఉంది. ఒక ఇన్వాయిస్ 200 ఉంది. స్మాల్ ఇన్వాయిస్ 200 ఉంది. సో, మనం ఏం ఇచ్చాం ఇక్కడ 1% ఇచ్చాం. సో, 1% అంటే ఎంత? 200లో రూ. 2. ఓకేనా? పర్సెంటేజ్ ప్రకారం రూ. 2. కానీ అబ్సల్యూట్ అమౌంట్ ఇచ్చింది ఎంత? రూ. 10. ఒక ఇన్వాయిస్‌కి రూ. 10. సో, పర్సెంటేజ్ ప్రకారం అయితే రూ. 2, అబ్సల్యూట్ అమౌంట్ అయితే రూ. 10. ఓకేనా? సో, ఇక్కడ రూ. 200 స్మాల్ ఇన్వాయిస్ ఉన్నప్పుడు సో, ఈ ఈ లిమిట్స్‌లో వచ్చిందనుకోండి. అప్పుడు మనకి రిజల్ట్ మాక్సిమం టాలరెన్స్. ఓకే. మనం ఎలో చేస్తాం ఎంట్రీ పోస్టింగ్‌ని. అర్థం కాలేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ 200 ఉంది. సో, డెబిట్ 200, క్రెడిట్ 200 ఎంటర్ చేయాలి యాక్చువల్‌గా. ఓకే. డెబిట్ 200, క్రెడిట్ 200. సో, కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 190, 190 ఎంటర్ చేసాం. ఓకే. సో, 190 ఎంటర్ చేసాం. ఎందుకంటే మనం రూ. 10 అనేది డిస్కౌంట్ ఇస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు ఈ రూ. 10 అనేది ఇన్వాయిస్ ఏమో 200. ఇన్వాయిస్ ఏమో 200. సో, రూ. 10 అనేది మనం డిస్కౌంట్ ఇస్తున్నాం. సో, అప్లికేబుల్ అవుతుందా కాదనేది ఇక్కడ చెక్ చేస్తాం. ఓకే. అప్పుడేంటి 10% ఇన్వాయిస్ వాల్యూలో 10% అంటే రూ. 10. సారీ. ఇన్వాయిస్ వాల్యూలో అదే అమౌంట్ అంటే రూ. 10 డిఫరెన్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇన్వాయిస్ అమౌంట్‌లో 1%. 1% అంటే రూ. 2. ఓకేనా? సో, మాక్సిమం ఎంత డిఫరెన్స్ ఇవ్వచ్చంటే 10. ఓకేనా? సో, ఇక్కడ 10 ఇస్తున్నాం కాబట్టి ఓకే. ఎలో. సో, ఈ డిఫరెన్స్ ఏమవుతుంది? లాస్ ఆర్ గెయిన్ అవుతుంది. నెక్స్ట్ లార్జ్ ఇన్వాయిస్ తీసుకుంటాం. సో, ఇప్పుడు ఇన్వాయిస్ వాల్యూ 5000. ఓకే. సో, 5000 ఇన్వాయిస్‌లో 1% అంటే ఎంత? రూ. 50. అబ్సల్యూట్ అమౌంట్ ఎంత? రూ. 10. సో, ఇప్పుడు రూ. 50 ఇస్తామా? రూ. 10 ఇస్తామంటే మినిమమ్ వాల్యూ ఏదైతే ఉందో అది మాత్రమే ఇస్తాం. ఓకే. సో, మినిమమ్ వాల్యూ ఎంత ఇక్కడ? రూ. 10. సో, రూ. 10 మాత్రమే మనం ఆ డిఫరెన్స్‌ని అలో చేస్తాం ఎంట్రీ పోస్టింగ్ అప్పుడు. ఓకే. అది స్మాల్ ఇన్వాయిస్‌లో మనం ఎంత ఇన్వాయిస్ అలో చేస్తామంటే రూ. 2 మాత్రమే డిఫరెన్స్ అమౌంట్‌ని ఇన్వ ఎంటర్ చేస్తాం. సో, ఇక్కడ దీని ప్రకారం 200 ఇన్వాయిస్ అయితే 198 వరకు మాత్రమే డిఫరెన్స్ అనేది అలో చేస్తాం. రూ. 10 అయితే అలో చేయం. సో, ఇది టాలరెన్స్ అంటే. ఓకేనా? ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈస్ లోయర్ 1% ఆర్ రూ. 10. సో, ఇంకా ఎక్స్‌ప్లనేషన్‌కెళ్తే సో, డెబిట్ క్రెడిట్ డిఫరెన్సెస్ ఇఫ్ దేర్ ఈస్ ఎ స్మాల్ డిస్క్రిపెన్సీ వెన్ బ్యాలెన్సింగ్ జీఎల్ అకౌంట్ the system cannot proceed to a revenue or expense from payment differences. Account automatically files within these limits. Okay. So, error చూపిస్తుంది. To avoid manual intervention for negligible cent or పైసా డిఫరెంట్ ఇన్ జీఎల్ అకౌంట్స్. సో, ఇది ఎందుకు మెయింటైన్ చేస్తామంటే
ఒక్కోసారి ఎండ్ యూజర్ అనేవాడు నెగ్లిజిబుల్‌గా ఎంట్రీస్ పోస్ట్ చేస్తూ ఉంటాడు. సో, ఇక్కడ 200 ఎంటర్ చేశాడు. సో, ఇక్కడ బై మిస్టేక్ 1900 ఎంటర్ చేశాడు. ఓకే. లేదంటే ఇక్కడ క్రెడిట్ 2000 ఎంటర్ చేశాడు. సో, 2000 ఎంటర్ చేశాడనుకోండి, సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుందా? చెయ్యదు. ఓకే. పోనీ 180 ఎంటర్ చేశాడు. సో, ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తుందా? చెయ్యదు. ఎందుకని? 1% అబ్సల్యూట్ లిమిట్ రూ. 10 ఓకేనా? సో, అందుకని 198 ఎంటర్ చేశాడనుకోండి. సో, నెగ్లిజిబుల్ అమౌంట్ కాబట్టి, సో, ఇక్కడ మనం ఆల్రెడీ టోలరెన్స్ లూప్‌లో యాక్సెప్ట్ చేసాం కాబట్టి, దీన్ని పోస్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. అప్పుడేం చేస్తాము? ఆటోమేటిక్‌గా సిస్టమ్ అనేది క్రెడిట్ రూ. 2 అని చూపిస్తుంది. ఎందుకంటే డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అవ్వాల్సిందే కంపల్సరీగా. ఓకేనా? డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అవ్వాల్సిందే. అందుకని సో, 192 ఏస్తే అప్పుడు మనకి యూజర్‌కి ఒక ఐడియా వస్తుంది. ఓహో! రూ. 2 మనం మిస్ మ్యాచ్ చేసాం. ఎంట్రీ రాంగ్ అయింది అనేసి. లేదంటే టోలరెన్స్ గ్రూప్స్ లేవనుకోండి. 2200 అంటే యాక్సెప్ట్ చేసుకుంటుందనమాట. ఓకే. ఇది జీఎల్ టోలరెన్సెస్. నెక్స్ట్ కస్టమర్ వెండర్ టోలరెన్సెస్. సో, ఇక్కడ కస్టమర్ బ్యాలెన్స్ ఎంటర్ చేసేటప్పుడు, లేదంటే వెండర్ బ్యాలెన్స్ ఎంటర్ చేసేటప్పుడు OBA3ని మనం కాన్ఫిగర్ చేస్తాం. సో, ఇక్కడ సేమ్ అంతే. ఓకేనా? సో, అమౌంట్, పర్సెంటేజ్. సో, రెవెన్యూ, లాస్. సో, ఇప్పుడు వెండర్ డిస్కౌంట్ ఇచ్చాడనుకోండి. మనకది రెవెన్యూనా? లాసా? మనం చేయాల్సిన పేమెంట్ అనేది వెండర్ డిస్కౌంట్ ఇచ్చాడు. సో, అది రెవెన్యూ. ఇప్పుడు కస్టమర్‌కి మనం డిస్కౌంట్ ఇచ్చామనుకోండి. సో, కస్టమరు మనకు 1000 పే చేయాలి. ఓకే. సో, నువ్వు 900 పే చెయ్యి అంటే రూ. 100 డిస్కౌంట్. అది లాస్ కదా! ఓకే. ఆ డిఫరెన్స్ అమౌంట్స్ అనేటివి ఇక్కడ ఎంత పర్సెంటేజ్ వరకు అలో చేయొచ్చనేది ఈ కస్టమర్ వెండర్ టాలరెన్సెస్. ఓకే. అర్థమైందా? ఇది కస్టమర్ వెండర్ టాలరెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ వెండర్ 1000 ఉంది. బట్ వి పే ఓన్లీ 995. టాలరెన్స్ ఎంత? 5. అలౌస్ ది సిస్టమ్ టు క్లియర్ ది ఇన్వాయిసెస్ యాస్ ఫుల్లీ పెయిడ్ అండ్ పోస్ట్ ద డిఫరెన్స్ టు లాస్ అకౌంట్. ఓకే. మన టోలరెన్స్ గ్రూప్ అనేది అలౌ చేసిందనుకోండి 995కి అంటే 5% డిఫరెన్స్‌కి. సో, ఆ రూ. 5 ఎక్కడ పోతుందంటే లాస్‌కెళ్తుంది. నెక్స్ట్ పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ డిఫైన్డ్ బై బోత్ అబ్సల్యూట్ అమౌంట్స్ అండ్ పర్సెంటేజెస్. సో, అబ్సల్యూట్ అమౌంట్స్ ఎంటర్ చేయాలి. పర్సెంటేజ్ అలౌ చేయాలి. సో, విచ్ ఎవర్ ఈస్ లోయర్ అనేది తీసుకుంటుంది. గ్రేస్ పీరియడ్స్ కెన్ ఆల్సో మేనేజ్ టర్మ్స్ ఫర్ క్యాష్ డిస్కౌంట్స్. ఓకే. ఇవన్నీ కూడా కస్టమర్ అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం, సో, వాళ్ళ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం కాన్ఫిగర్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ యూజర్ టాలరెన్సెస్. సో, యూజర్ టాలరెన్సెస్ అంటే అమౌంట్ పర్ డాక్యుమెంట్ ఎంత మాక్సిమం వాల్యూ ఉండాలి. సో, ఇక్కడ డిఫరెంట్ యూజర్స్ క్రియేట్ చేస్తాం. కొంతమందికి 1,00,000 వర్త్ డాక్యుమెంట్ మాత్రమే పోస్ట్ చేసేదానికి అలౌ చేస్తాం. సో, ఒకవేళ 10,00,000 డాక్యుమెంట్ వచ్చిందనుకోండి. యూజర్ ఏకి మాత్రమే ఏ, బి అనుకోండి 10,00,000 డాక్యుమెంట్ కూడా పోస్ట్ చేయొచ్చు. ఒకవేళ 10,00,000 డాక్యుమెంట్స్‌ని యూజర్ ఏ పోస్ట్ చేయాలంటే పోస్ట్ చేయలేడు. ఎందుకంటే అది పర్మిషన్ ఉండదు అతనికి. యూజర్ టాలరెన్సెస్ అవి. ఓకే. అండ్ పర్మిటెడ్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకేనా? OBA4కెళ్తాం. OBA4 JK10. సో, ఇక్కడ అమౌంట్ పర్ డాక్యుమెంట్. సో, మనం ఇక్కడ గ్రూప్ కంపెనీ కోడ్ ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఈ యూజర్‌కి అసైన్ చేసేటప్పుడు సో, ఈ యూజర్ టాలరెన్సెస్ గ్రూప్‌ని అసైన్ చేసేటప్పుడు ఈ JK10 అనేది ఎంత మాక్సిమం అమౌంట్ వరకు పోస్ట్ చేయొచ్చు. ఓకేనా? అమౌంట్ పర్ డాక్యుమెంట్, అమౌంట్ పర్ ఓపెన్ ఐటెమ్ అకౌంట్‌లో. ఓకేనా? సో, ఇక్కడ స్పెసిఫై చేస్తాం. క్యాష్ డిస్కౌంట్ పర్ లైన్ ఐటెమ్. ఒక లైన్ ఐటెమ్‌కి ఎంత క్యాష్ డిస్కౌంట్ అనేది అలో చేయొచ్చని కూడా ఇక్కడ డిఫైన్ చేస్తాం. సో, ఇంకా పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ అంటే ఇంతకుముందు చూసినట్టే అమౌంటు, ఎక్స్‌పెన్సెస్ పర్సెంటేజ్ 1% ఓకే. ఇవి యూజర్ టాలరెన్సెస్.
సింపుల్‌గా ఈ థియరీ చూసినా మీకు అర్థమైపోతుంది. ఓకే. అమౌంట్ పే డాక్యుమెంట్ ద మాక్సిమం టోటల్ వాల్యూ యాస్ పర్ ఏ యూజర్ కెన్ పోస్ట్ ఇన్ సింగిల్ అకౌంటింగ్ డాక్యుమెంట్. ఓకే. అమౌంట్ పే డాక్యుమెంట్ అంటే ఏంటి? మాక్సిమం టోటల్ వాల్యూ ఎంతవరకు పోస్ట్ చేయొచ్చు. అమౌంట్ పర్ ఓపెన్ ఐటెమ్, క్యాష్ డిస్కౌంట్, ద మాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ క్యాష్ డిస్కౌంట్ ఏ యూజర్ కెన్ గ్రాంట్ ఆర్ రిసీవ్. ఓకే. అంటే ఎంతవరకు డిస్కౌంట్ అనేది ఇవ్వచ్చు. ఓకేలా. రూ. 100 ఇన్వాయిస్. రూ. 100 కస్టమర్ ఇన్వాయిస్. సో, నేను యాస్ ఎ యూజర్‌గా రూ. 90 తీసుకొని రూ. 10 డిస్కౌంట్ ఇయ్యాలనుకుంటాను. సో, నా అకౌంటింగ్‌లో. అది అలౌ చేయొచ్చా లేదా అనేసి ఇక్కడ యూజర్ టాలరెన్సెస్ అనేటివి స్పెసిఫై చేస్తాయి. ఓకేనా. సో, రూ. 10 పర్సెంటేజ్ ఇవి టాలరెన్సెస్. జీఎల్ అకౌంట్స్‌కి అయితే ఓబీఏ 0. సో, ఇది ఇంపార్టెంట్. ఓబీజీలో జీఎల్ అకౌంట్ ఏం చేస్తాం? డిఫరెన్సెస్ అలౌడ్ వెన్ క్లియరింగ్ జీఎల్ ఎంట్రీస్. సో, క్లియరింగ్ జీఎల్ ఎంట్రీస్ అంటే పేమెంట్ ఆర్ రిసిప్ట్స్. నెక్స్ట్ కస్టమర్ వెండర్ ఓబీఏ 3 differences allowed during payment, under payments or over payments. Okay, so under payments or over payments. Employee users OBA 4 upper limits for document amounts and discount percentages. సింపుల్గా చెప్పాలంటే సో ఇవి టోలరెన్స్ గ్రూప్స్. ఓకే. జిఎల్ అకౌంట్స్ అంటే డిఫరెన్స్ అలౌడ్ వెన్ క్లియరింగ్ జిఎల్ ఎంట్రీస్. కస్టమర్ అండర్ టోలరెన్సెస్ అంటే డిఫరెన్సెస్ అలౌడ్ డ్యూరింగ్ పేమెంట్. సో అండర్ పేమెంట్ ఆర్ ఓవర్ పేమెంట్. ఎంప్లాయీస్ అయితే అప్పర్ లిమిట్స్ ఫర్ డాక్యుమెంట్ అమౌంట్స్ అండ్ డిస్కౌంట్ పర్సెంటేజెస్. ఓకే.